సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, డీసీసీబీ ఉమ్మడి జిల్లాల చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిలు ధాన్యం దళాలతో కుమ్మక్కై రైతులకు తీరని నష్టం చేస్తున్నారని నిజామాబాద్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నూతుల శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం బీజేపీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వరి పంటలు పండించడంలో వర్ని మండల రైతులు మొదటి వరుసలో ఉంటారని తెలిసినప్పటికీ ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళాలతో కుమ్మక్కే వారికి లాభాలు చేకూర్చాలనే నెపంతో ఇంకా ప్రారంభించడం లేదని ఆరోపించారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, లేని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ముస్రా, చందూర్ మిగతా ఈ 5 మండలాలు కలిపి ఈ ప్రాంతంలో 54,580 ఎకరాలు వరి పండిస్తూ ఉంటారు ఈ ప్రాంత రైతులందరూ కూడా. ఇప్పటి వరకు ఎందుకంటే గత 17-18 రోజుల నుంచి ఈ యొక్క ప్రాంతంలో వరి కోతలు స్టార్ట్ అయినాయి. వరి కోతలు స్టార్ట్ అయినా కూడా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వరి కోతల కంటే ముందే, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటగా వర్షాకాలమైన ఎండాకాలమైన ఖరీఫ్ రబీ సీజన్లో ఈ యొక్క బోధన్ ప్రాంతం, బాన్స్వాడ ప్రాంతంలోనే ముందొస్తా ఉంటుంది. ఈ యొక్క ప్రాంత స్థానిక శాసనసభ్యులైనటువంటి పోచారం, ఇప్పుడున్నటువంటి స్పీకర్గా వ్యవహరిస్తున్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, ఎందుకంటే ఒక సభని నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి అయినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ఈ ప్రాంతంలో వరి పంట కోతకు ఎప్పుడు వస్తుందనేది మనకు తెలియదని చెప్పి అడుగుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ తరఫున. ఎందుకో గత 18 రోజుల నుంచి ఈ రైతులందరూ కూడా వరి కోతలు స్టార్ట్ చేస్తా ఉన్నారు. కోసిన వెంటనే, ఎందుకంటే కొనుగోలు కేంద్రాలు లేక, ఈ యొక్క ప్రాంతంలో కొనుగోలు కేంద్రాలు లేక పచ్చి ఉన్నటువంటి కోసిన వెంటనే దళారులకు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఆ యొక్క దళారులకు 1300 నుంచి 1450 కంటే మించి దానికి ఆ యొక్క రేటు పెట్టలేకపోతా ఉన్నారు.